डीडीसी न्यूज़ की स्वागतम। జగిత్యాల పట్టణ శుక్రవారం ప్రెస్ క్లబ్ లో ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు దుమల గంగారం, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సురుగు శ్రీను జగన్ మాట్లాడుతూ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మాదిగలకు ఒక్క స్థానం కూడా కేటాయించని కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లు అడిగే అర్హత లేదన్నారు। ఆత్మ గౌరవం ఉన్న ఏ మాదిగ బిడ్డ కాంగ్రెస్ ఓటు వేయొద్దని అన్నారు। అలాగే 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ అన్ని రంగాల్లో మాదిగలను ఘోరంగా అణచివేసే ప్రయత్నం చేశాడని అన్నారు। 10 ఏళ్లు మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం ఇవ్వని కేసీఆర్ను నమ్మి మాదిగలు ఎవరు బీఆర్ఎస్ ఓటు వేయొద్దని అన్నారు। మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే బాధ్యతను తీసుకున్న నరేంద్ర మోదీకి అండగా నిలబడాల్సిన బాధ్యత మాదిగ ప్రజల మీద ఉందని అన్నారు। కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు బోనాగిరి కిషన్, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లె అనిల్ తదితరులు పాల్గొన్నారు। ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను ఎంఆర్పీఎస్ స్థాయిలో పనిచేసిన వాళ్ళని తీసుకొని మా మీద మాకే కుట్టుగలుపుతారు। ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బీజేపీకి ఓటేస్తూ మరియు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడిస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం। గత 40 సంవత్సరాలుగా జీవన్ రెడ్డి గారు జగిత్యాలకు ఏం చేశారని మేము సూటిగా అడుగుతున్నాం। మాదిగలను ఒక చిన్న చూపు చూసే వ్యక్తి ఎవరు ఉందంటే ఈ జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి గారు। మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని అగ్రవర్ణ పేదలకు కూడా ఆయనకు ఆపదస్తుందంటే వారికి ఆపదస్తుంటే ముందుండే వ్యక్తి అంటే మందకృష్ణ మాదిగ గారు। ఈ దేశంలో ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన గుర్తించారు, కానీ మా మాదిగలను వారి పాటలు తీసుకొని వారికి ఏదో ప్రలోభాలకు గురి చేస్తూ మాదిగలను దూరం చేస్తూ మీరు ముందుకెళ్ళారని సందర్భంగా హెచ్చరిస్తున్నాను। రాబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించడానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారు। రాష్ట్రం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఏదైతే మాదిగ సమాజానికి గుర్తు చేస్తున్నాం, బీజేపీకి ఓటు వేసి ధరంపురి అరవింద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి। మరి ఇకపోతే రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే మాదిగలు బీజేపీకి మద్దతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మధ్యస్థితం పోయి దళిత వర్గాలకు చిచ్చు పెట్టే విధంగా ఏదైతే రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం మారుస్తానని చెప్పేసి ఒక ప్రభుత్వ కల్పన చేస్తున్నారు। మరి ఏదైతే ఇది మీకు తగదు। మాదిగ సమాజానికి మరి పూర్తిగా అర్థమైన విషయం ఏంటంటే ఇలా భారత రాజ్యాంగాన్ని మరి గౌరవించే వారంటే ఇలా బీజేపీ వారే। ఏదైతే మరి అంబేద్కర్ గారికి ఇలా భారతరత్న ఇచ్చిందంటే ఇలా బీజేపీ ప్రభుత్వమే। మరి ఏది ఏమైనా కానీ ఇలా మాదిగ సమాజానికి అర్థమైన విషయం ఏంటంటే ఇలా ఎస్సీలలో నువ్వు నిజంగా చిత్తశుద్ధి మీకు ఉంటే రాజ్యాంగ ఫలాలు అట్టడుగు వర్గాలకు చెందే విధంగా మరి మీరు ప్రయత్నం ఏ విధంగా చేస్తుందో ఇలా మా సమాజానికి అర్థమైంది। ఇలా 4 పార్లమెంటు స్థానాలుంటే ఇలా అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగలకు మరి ఒక ఎంపీ సీటు మీరు కల్పించకుండా మాదిగలకు అన్యాయం చేస్తున్నటువంటి విషయం ఇలా మాదిగ సమాజానికి పూర్తిగా స్పష్టంగా అర్థమైంది। ఇలా ఏదో మీరు బీజేపీ పైన ఇలా రాజ్యాంగాన్ని తీసేస్తానని అవగాహన పెడితే ఇలా మాదిగ సమాజం నమ్మే కాడేం లేవు। మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే ఈ ఎంపీ స్థానంలో మాదిగ సమాజం అందరం ఏకమై నేను చిత్తు ఓడగొట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తాం। పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా జగిత్యాలలో ఉన్న నా మాదిగ గుడిగ జంగాల ఉపకులాల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ఏదైతే కాంగ్రెస్ పార్టీ
అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలను అదేవిధంగా ఉపకులాలను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకుండా మేము మాదిగలు మాదిగ ఉపకులాలు మాకు అవసరం లేదని మరి చెప్పకనే చెప్పారు. కాబట్టి మనందరం కూడా పార్టీలకు అతీతంగా ఏదైతే మనము బీజేపీ పార్టీ గౌరవ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు త్వరలోనే ఎస్సీల వర్గీకరణ 30 సంవత్సరాల ఆకాంక్ష నెరవేరుతుంది. కాబట్టి మనందరం మన పిల్లల భవిష్యత్తు కోసం, మన ఎస్సీల వర్గీకరణ 30 సంవత్సరాల ఆకాంక్ష కోసం మనకు అండగా నిలబడ్డటువంటి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి బీజేపీ పార్టీకి ఓటేసి మన ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాలనే సందర్భంగా ఈ పార్లమెంటులో ఉన్నటువంటి మాదిగ ఉపకులాల ప్రజలకు మేము తెలియస్తాం. ఒక విషయం మేము చెప్తా ఉన్నాం, ఇవాళ కాంగ్రెస్ అంటే మాలలు రెడ్డిల పార్టీగా ముద్ర పడ్డది. ఖచ్చితంగా మనం అందరం కూడా ఆత్మగౌరవం కలిగినటువంటి మాదిగలు, ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాన్ని సహించినటువంటి మన జాతి ఇవాళ తప్పకుండా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించినాడే మాదిగల ఆత్మగౌరవం ఈ తెలంగాణలో నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క మాదిగ బిడ్డ ఓటేసే కాడ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ, మాల పార్టీ, రెడ్డిల పార్టీ అన్న ఒక ఆకాంక్షను మీరు పెట్టుకొని ఏదైతే మన ఆత్మగౌరవాన్ని నిలుపుకునే విధంగా మీరు ఓటేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ బీజేపీ పార్టీని గెలిపిస్తే మాదిగలు గెలిచినట్టే, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రెడ్డిలు మాలలు గెలిచినట్టు ఒక్కసారి బండి పార్టీలో ఉన్న అందరూ ఆలోచించాల్సిందిగా మేము విజ్ఞప్తి